నమస్తే అండి. చెప్పండమ్మా. మీ పేరు? చంద్రశేఖర్ నా పేరు. చంద్రశేఖరరావు. రైట్. 10 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. ఈ 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఆంధ్ర తెలంగాణ అనే మాట ఎప్పుడు మనకు వినిపించలా. ఎప్పుడు రాలేదు. కానీ పుష్ప సినిమా వివాదంతో నువ్వు అల్లు అర్జున్ పట్టుకుని నువ్వు ఆంధ్రోడివి తెలంగాణకి బతకనీకో వచ్చినావు అట్లాగే ఉండు అన్న మాటని మీరు ఏ విధంగా చూస్తారు? అది చాలా తప్పమ్మా. ఎవరం ఎక్కడ ఉన్నా కానీ కలిసిమెలిసి సోదరులాగా ఉండాలి, తెలుగు ప్రజలందరూ ఒక అన్నదమ్ముల్లా ఉండాలని చెప్పనే కాన్సెప్ట్తోని ఇక్కడ ఉంటున్నారు. అది ఈ సెటిలర్ అనే మాటని వాడటం చాలా పెద్ద తప్పు. అది ఎప్పుడో ఉద్యమం టైంలో కొన్ని సందర్భాల్లో వాడిన మాట వాస్తవమే అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏర్పడే క్రమంలో కూడా అనుకున్నది ఏంటంటే రాష్ట్రాలుగా విడిపోతున్నాం కానీ ప్రజల మధ్య ఇటువంటి విభేదాలు ఏమీ ఉండకూడదు, అందరూ అన్నదమ్ముల్లాగా ఉందామని చెప్పని అనుకున్న మాటే. గత 10 సంవత్సరాల్లో నిజం చెప్పాలంటే కూడా ఎక్కడా కూడా అట్లాంటి మాటలు రాలేదు. సినిమా వ్యవహారం అనేది చాలా చిన్న విషయం. అది ఒక పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట అనేది ఒక ప్రాణం పోవటం అనేది చాలా పెద్ద విషయం అయినప్పటికీ కూడా ఆ విషయం చాలా చిన్నది. అది దాన్ని అక్కడ వరకు తీసుకొచ్చి ఆంధ్ర సెటిలర్సు వాళ్ళు ఇక్కడ బ్రతకడానికి వచ్చారు, ఇక్కడ బ్రతికిపోవాలనే మాట చాలా తప్పు. మన పిల్లలు కూడా అందరూ అమెరికాలో ఉంటున్నారు, ఎక్కడెక్కడో వివిధ దేశాల్లో ఉంటున్నారు. అందరికీ అట్లాంటిది ఉంటే మనం ఎక్కడికి పోయి ఎక్కడ సెటిల్ అవ్వలేము. ఇవాళ రోజున ఈ గ్లోబలైజేషన్లో ఎవరు టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి హాయిగా ఉంటున్నారు. కాబట్టి ఆ మాట చాలా తప్పు అని చెప్పని నేను అనుకుంటున్నాను. రైట్. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 10 ఏళ్ళలో ఎప్పుడైనా ఇట్లాంటిది ఇప్పుడు కూడా ఇట్లాంటిది చూడలేదు. అంటే ఇప్పుడు ఇక్కడ పార్టీలకు అతీతంగా మాట్లాడాలి. కేసీఆర్ గారి 10 సంవత్సరాల పరిపాలన లేకపోతే ఇప్పుడు ఇంకొకళ్ళ పరిపాలన అనేది పార్టీలకు అతీతంగా మాట్లాడితే ఏ రోజు కూడా అది ఇంత బహిరంగంగా ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఈ మాట మాట్లాడటం అనేది చాలా తప్పు. నేను కూకట్పల్లిలో ఉంటాను. కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు కూడా గత కొద్ది రోజుల నుంచి దీని మీద చాలా గట్టిగా స్పందిస్తున్నారు. ఇట్లాంటిది సెటిలరు అనే మాట ఎక్కడ వినపడకూడదు అనేది. నిజంగా కూడా సెటిలర్ అనే మాట వినపడకూడదు. ఇంకా చెప్పాలి అని చెప్పానంటే ప్రభుత్వం కూడా గట్టి చర్యలు తీసుకోవాలి. ఎవరైనా సెటిలర్ అనే పదాన్ని ఎవరైనా వాడితే వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి అనేది కూడా ప్రభుత్వం నుంచి కూడా స్పందన ఉండాలి దీనికి సంబంధించి. రైట్. అంటే ఎమ్మెల్యేకి అక్కడ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేకి భూపతి రెడ్డికి మీరేమైనా చెప్తారు ఈ సందర్భంగా? ఈ నిజామాబాద్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు లేకపోతే ఇంకో ఎమ్మెల్యేనో కాదమ్మా, ప్రతి ఒక్కళ్ళకి చెప్పేది అదే. పార్టీలకు అతీతంగా ఏ రాజకీయ నాయకుడు కూడా తన స్వప్రయోజనాల కోసమో లేకపోతే రాజకీయ మనుగడ కోసమో ఆ కొద్దిసేపటికి జనాల్లో ఏదో కొంత ఈ ఉద్రిక్తతలను పెంచడం కోసమో ఈ ప్రజల మధ్య వైషమ్యాలను పెంచవద్దు. దీని మీద అవసరమైతే ఇప్పుడు అందరం రాజ్యాంగం ఏం చెప్పింది? అందరూ భారత పౌరులే, ఎవరు ఎక్కడికైనా వెళ్ళి బ్రతకొచ్చు అని చెప్పి మన రాజ్యాంగం చెబుతూ ఉంది. ఎవరు ఎక్కడికి వెళ్ళైనా బ్రతకొచ్చు. ఇక్కడి నుంచి ఇంకో వ్యక్తి ఇంకో దగ్గరికి వెళ్ళినంత మాత్రాన ఆ సెటిలర్ అనేది పదం అది మంచిది కాదు. రాజకీయ నాయకులు వీళ్ళు వాళ్ళని కాదు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా కానీ ఆ పార్టీకి సంబంధించిన పార్టీ అధ్యక్షులు ఎవరు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి. లేదు అని చెప్పానంటే ప్రభుత్వం వైపు నుంచి ఇమ్మీడియట్ స్పందన ఉండాలి. ఎవరు కూడా ఇట్లాంటి పదాలు వాడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా ఉండాలని నా పర్సనల్ అభిప్రాయం. ఇంకొక విషయానికి వస్తే కనుక ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్ అని ఏదైతే పదం యూజ్ చేస్తున్నారో సెటిలర్స్ కాదమ్మా. ఇక్కడ హైదరాబాద్లో ఒక ఆంధ్ర పీపులే ఉన్నారా? అందరూ ఉన్నారు. భారతదేశంలో ఎన్ని అంటే ఓటర్ ఐడీస్ కానీ ఆధార్స్ కానీ అన్ని ఇక్కడే అందరికీ ఉన్నాయమ్మా. మార్వాడీలని కాదు, వీళ్ళు కాదు, వాళ్ళు కాదు. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో దాదాపుగా అంతమంది ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఉంటున్నారు. అందరికీ ఐడి కార్డులు ఉన్నాయి, అందరికీ ఇక్కడ ఎలక్షన్ కార్డులు ఉన్నాయి, అందరికీ ఆధార్ కార్డులు అన్నీ ఉన్నాయి. అయినంత మాత్రం ఆంధ్ర నుంచే వచ్చి ఇక్కడ ఏమీ ఉండలేదే. అన్ని రాష్ట్రాల నుంచి ఉంటున్నారు ఇక్కడ. అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నప్పుడు ఒక ఆంధ్ర పీపుల్ మీదకు వచ్చేటప్పటికే ఇదేంటంటే తెలుగు ప్రజల మధ్య ఏంటంటే రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవటానికి మాట్లాడే మాటే కానీ అది ఎంత మాత్రమూ ఆచరించదగిన పదం కాదది. దాన్ని ఎవరం కూడా సమర్థించకూడదు. సార్, బేసిక్గా ఏంటంటే రీసెంట్గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆంధ్ర అంటే అల్లు అర్జున్ పట్టుకుని నువ్వు ఆంధ్ర వాడివి, తెలంగాణకి బతికినికి వచ్చినావు, అట్లనే ఉండు బిడ్డాను, పగటి వేషగాడివి అని చెప్పేసి ఆంధ్ర తెలంగాణని భేదం మాట్లాడారు ఆయన. ఈ విషయం మీద మీ కామెంట్ ఏంటి? అలా మాట్లాడటం అనేది చాలా తప్పండి. ఇక్కడ
మనం భారతదేశంలో ఎక్కడైనా ఎవరైనా ఎక్కడికైనా బతకడానికి అవకాశం ఉంది. మనం కర్ణాటక వెళ్తారు, ఇంకో స్టేట్ వెళ్తారు. వ్యవసాయం కూడా చాలా ప్రదేశాల్లో వ్యవసాయం చేసుకుంటూ వెళ్తారు. ఎక్కడైతే సాగునీరు అవకాశం ఉంటుందో అక్కడ అవకాశం, బిజినెస్ పరంగా ఎక్కడైతే ఉంటుందో జాబ్స్ ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్తూ ఉంటారు. బిజినెస్ పరంగా అతను రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడాడు. ఎక్కడైనా సరే అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ బిజినెస్ పరంగా ఒక పర్సన్ ఆంధ్రా నుంచి వచ్చి సెటిల్ అయిన అతను, ఒక పర్సన్ బై బర్త్ ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి ఉన్న అతను, ఇద్దరు కలిసి వ్యాపారాలు చేసుకున్న కేసులు, పార్ట్నర్లుగా ఉండి వ్యాపారాలు చేసుకున్న కేసులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరూ చాలా బాగుంటారు, వాళ్ళందరూ బాగుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ బ్రదర్స్ లాగా కలిసిపోయి ఎప్పుడో ఉంటారు. ఈ రాజకీయ నాయకులు వాళ్ళ స్వప్రయోజనాల కోసమే అలా అంటున్నారు. రైట్. అంటే ఆంధ్ర తెలంగాణ భేదాన్ని తీసుకొస్తే అసలు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఎందుకంటే 10 ఏళ్ల నుంచి ఎప్పుడు కూడా ఈ మాట వినిపించలేదు కదా మనకి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా. అది చాలా బాధగా ఉంటుంది. ఆంధ్ర వాళ్ళ వల్ల వీళ్ళకి ఎప్పుడు ఎక్కడ నష్టము అనేది లేదు. ఇంకా వేరే ఏరియాల నుంచి వచ్చి, వేరే స్టేట్లో వచ్చి మార్వాడీస్ కానీ బిజినెస్ పరంగా వాళ్ళు చాలా డెవలప్ అయిపోయారు. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు బిజినెస్ పెట్టుకోలేని పరిస్థితిలో కూడా ఉంది. కొన్ని షాప్స్లో అయితే ఒక తెలంగాణ పర్సన్ ఒక షాప్ పెట్టుకుంటే అతను షాప్ సాగని పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే మార్వాడీస్ బిజినెస్లో అంతకన్నా ఎక్కువ డెవలప్ అయ్యారు. మార్వాడీస్ వల్ల ఎటువంటి వల్ల నష్టం ఉంది, కానీ వీళ్ళకి ఆంధ్ర వాళ్ళ వల్ల ఎటువంటి నష్టము లేదు. ఆంధ్ర వాళ్ళు కలిసిపోయి అందరూ కలిసి పని చేసుకుందాం, కలిసి వ్యాపారం చేసుకుందాం అనే వద్దంలో, కానీ మార్వాడీస్తో ఇప్పుడు కూడా వీళ్ళు ఎక్కడ వీళ్ళు జాయింట్గా బిజినెస్ కూడా కేసీఆర్ పాలనకి రేవంత్ రెడ్డి పాలనకి ఏమైనా తేడా కనబడుతుంది మీకు ఇప్పుడు? ఇద్దరు డిఫరెంట్ వేస్లో ఉన్నది. వాళ్ళ ఐడియాస్ వాళ్ళవి, వీళ్ళ ఐడియాస్ వీళ్ళవి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వైవి రామనరసయ్య. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు కేపీహెచ్పీలో ఉంటున్నారు? నేను ఇక్కడ ఒక 18 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. రైట్. అయితే నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అల్లు అర్జున్ మీద చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆంధ్ర తెలంగాణ, నువ్వు ఆంధ్ర వాడివి తెలంగాణలో బతకనీకి వచ్చినావు అనే వర్డ్ మీరు ఏ విధంగా చూస్తారు? ఏదైనా ఇప్పుడు కూడా ఇంకో ప్రాంతాల ప్రకారంగా జనాలను విడగొట్టడం అనేది మంచిది కాదు. అది వాళ్ళ యొక్క స్థాయిని దిగదార్చుకోవడం తప్ప వేరే ఏం లేదన్నట్టు. అది ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఇంతకుముందు అది ఎవరన్నా అలా ప్రాంతాల గురించి అట్లా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటే మంచిదన్నట్టు, ఒక చట్టం చేస్తే మంచిదన్నట్టు. 10 ఏళ్ల నుంచి ఎప్పుడు కూడా ఆంధ్ర తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చారు, మంచి విషయమే అది బేసిక్గా. కానీ ఎప్పుడు కూడా అంటే కేసీఆర్ హయాంలో కూడా ఎప్పుడు ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలి, లేకపోతే ఉండకూడదు, మీరు ఎదగకూడదు, ఇట్లాంటి వర్డ్ కూడా మనకి ఎప్పుడు వినిపించాల. ఈ మధ్య కాలంలో ఇది ఎలక్షన్స్ స్టంట్ రాజకీయంగా ఏదో కొంతమందిని ఏదో ఉద్రిక్తం చేయడం కోసం అట్లా వాడుతున్నట్టు తప్ప అది మాత్రం వాడటం కరెక్ట్ కాదు. మన దగ్గరకు వచ్చేది దాదాపుగా తెలంగాణ వాళ్ళకంటే కూడా, అంటే ఆంధ్ర వాళ్ళకంటే కూడా ఇండియాలో ఉండే అన్ని స్టేట్స్ నుంచి కూడా బ్రతకడం కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, మంచి మంచి పొజిషన్లో ఉన్నారు, బిజినెస్ చేయడం కోసం వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అన్నట్టు. మరి వాళ్ళందరినీ అనకుండా కేవలం ఆంధ్ర వాళ్ళని అంటాం అనేది కరెక్ట్ కాదు. నేను ఒక తెలంగాణ వాడిగా చెప్తున్నాను. ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కలిసి ఉంటున్న వాళ్ళ మధ్యలో అనవసరంగా చిన్నపాటి వల్ల వైషమ్యాలు, గ్యాప్స్ పెంచడం తప్ప వేరే ఏం లేదన్నట్టు. అలా చేయకూడదు. అలాంటప్పుడు మన వాళ్ళు అమెరికా పోతున్నారు. అంటే అమెరికా వాళ్ళు అట్లా వాళ్ళంతా ట్రంప్ వచ్చేసిన తర్వాత మొత్తం నెట్టిపడేసేస్తే ఒప్పుకుంటారా? అది కరెక్ట్ కాదు. ఆ విధంగా అనటం కరెక్ట్ కాదన్నట్లు. అది. మీ పేరు సార్? సాంబశివరావు. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు సార్? వచ్చి 25 ఇయర్స్ నుంచి ఉంటాం. సార్ అయితే నేను మీకు అదే ఇందాక మీరు వినే ఉంటారు కదా, సో అల్లు అర్జున్కి సంబంధించి అది వద్దులేండి. కేసీఆర్ గారి పాలనలో అయితే ఏ రోజు కూడా అంతకుముందు ఉద్యమంలో ఏదైనా జరగనండి. ఆయన గవర్నమెంట్లోకి వచ్చినాక ఏ రోజు కూడా సెటిలర్ అని ఇట్లాంటి తేడాలు ఏం రాలేదు. గవర్నమెంట్ పరంగా అయితే బాగా చేశాడు. ఆయన కూడా డెవలప్మెంట్లు అవి బాగా జరిగినాయి. కానీ తర్వాత జనాల్లో యాంటీ వచ్చేసి తేడా వచ్చింది. ఇది లేకుండా తర్వాత కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఈ వచ్చిన గవర్నమెంట్లో కూడా ఏదైనా రాజకీయ పరంగా ఇట్లా ఏదో వాళ్ళ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు తప్పితే ఎవరికాళ్ళు ఆంధ్ర సెటిలర్స్ అని ఇంకోటి అని మిగతా వాళ్ళని ఎవరిని అంటలే అని వాళ్ళు ఆంధ్ర వాళ్ళని అంటున్నారు. అది రాకుండా చూసుకోవాలి. అట్లాంటి దానికి ఏదైనా యాక్ట్ తెచ్చి ఏ గవర్నమెంట్ అయినా మంచిది అనకుండా చూసుకుంటారు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని ప్రత్యేకంగా తీసి మాట్లాడడానికి బట్టి అంటే ఏ విధంగా చూడొచ్చు మనం? ఏ విధంగా చూసేది ఏముంది, డివైడ్ చేద్దామనే ఉద్దేశం వాళ్ళ లెక్క. అది అయిపోయింది. పంపించే ప్రక్రియ అనుకోవచ్చు తెలంగాణ రాష్ట్రం. అయిద్దా పంపించడం అనేది? అది జరిగే పనే. పంపించడం అనేది వాళ్ళ అయిద్దా? ఎవడల్లా కాదు. ఏంటంటే ఓట్లు ఆంధ్ర వాళ్ళంతా తెలంగాణకి బతకడానికి వచ్చారా? ఇప్పుడు ఆయన ఉన్నాడు, నిన్న నిజామాబాద్ ఆయన మాట్లాడింది, ఆయన అందరైతేనే కదా గెలిచింది. సెటిలర్స్ అనేది ఆ రోజు మాట్లాడుంటే ఆయన వేరేగా ఉండేది. ఎవరు అయ్యో మాట్లాడలేదుగా, ఇవాళ మాట్లాడుతున్నాడు. అట్లా ఎవరు మాట్లాడినా తప్పే అది. కేసీఆర్ గారి టైంలో ఆయన 10 ఏళ్ళలో ఏ రోజు కూడా సెటిలర్స్ వాళ్ళు బయట వాళ్ళు వీళ్ళు ఇంటి అనేది రాలా. ఒక ఉద్యమంలో వచ్చింది అది. ఉద్యమం తర్వాత లేదు, తర్వాత బాగా జరిగింది. ఇప్పుడు మళ్ళీ మొదలెట్టారు. ఎవరు చేసినా అది తప్పే. నరసింహులు. సార్ ఆంధ్ర తెలంగాణ భేదం కొత్తగా వివాదం మళ్ళీ తెర మీదకి వచ్చింది, ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఈ విషయాలు ఏమి రావమ్మా. ఈ ఊరికే పుష్ప సినిమా గురించి ఏదో చెప్తున్నారు కానీ ఈ గొడవలు వీటి గురించి ఏమి రావు.
వీటి గురించి ఏం వచ్చే సమస్య లేదు. అంటే అల్లు అర్జున్ని పట్టుకుని నువ్వు ఆంధ్ర వాడివి తెలంగాణకి బతకడానికి వచ్చావు. వాళ్ళు ఓట్ల కోసం అంటున్నారు కానీ అల్లు అర్జున్ కూడా ఆ టైంలో మరీ అంత పోకూడదు. కొంచెం సినిమా బిగిన్ అయినాక పోవాలి, లేట్గా చూసుకొని రావాలా. ఈ జనాల్లో అట్రాక్షను. కానీ పోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఆ నైట్ టైంలో 2 పిల్లల్ని తీసుకొని వాళ్ళ ఇంటికి పోవాలమ్మా. పిల్లలు పోయే తొలి రోజు తర్వాత వారం తర్వాత ఆ చిన్న పిల్లల్ని తీసుకొని నైటు ఆ టైంలో పోవాల్సిన పని ఏంది? జనాలు అందరూ పెళ్లి కాని పిల్లవాళ్ళు ఉంటారు. వీళ్ళు చిన్న పిల్లల్ని పట్టుకొని ఇంటికి పోవాలి. అంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని పట్టుకొని తెలంగాణకు నువ్వు బతకడానికి వచ్చావు అంటే ఆంధ్ర వాళ్ళని అంతా వెళ్ళగొడతావు అన్నట్టు మాట్లాడుతున్నారు. అది రాజకీయం గురించి ఏదో ఓట్ల కోసం అట్లా మాట్లాడుతున్నారు కానీ అది ఇప్పుడు ఎంత అన్నా అది ఇంకా గొడవ అనేది ఆంధ్ర తెలంగాణ గొడవ అనేది ఇంకా రాదు. ఇంకా రాదు. అది ఇడిపోయింది. ఎప్పుడైనా అన్నదమ్ముళ్ళు ఇడిపోవాలా, ఎప్పుడైనా ఇడిపోవాలి అన్నదమ్ముళ్ళు. ఇంకా ఆంధ్ర తెలంగాణ గొడవలు రాదు. 10 ఏళ్ళ నుంచి ఏం గొడవలు లేవు. ఈ న్యూసెన్స్ ఏమీ లేవు మనకి. మరి ఇప్పుడు కొత్తగా తెర మీదకి వస్తుంది కదా. అది నిజామాబాద్ ఎమ్మెల్యే అన్నాక దాని గురించి ఏమి ఉండదు. అసలు మనం అనుకోవటం తప్ప యూట్యూబ్లో ఎవరు దాని గురించి ఏమి పట్టించుకోరు. ఇంకా పట్టించుకోరు. సినిమా యాక్టర్ల గురించి ఇది ఏదో అట్లా చనిపోబట్టి అట్లా వచ్చింది కానీ అంతే. ఇంకా దాని గురించి ఏం పెద్ద పట్టించుకోరు. కానీ ఆంధ్రాలో తెలంగాణలో సినిమా టికెట్లు 1000 పెంచారండి. ఏంటి పెంచారు? తమిళనాడు పెంచారా? తమిళనాడు మామూలుగానే ఉంది. వాళ్ళ యాక్టర్లు వచ్చినా కానీ తమిళనాడు హీరోది మామూలు రేటు టికెట్. ఏడేందండి 820 రూపాయలు ఏంది టికెట్? తెలంగాణ ఆంధ్రాలో ఏంటికి పెంచాలి? సీఎంలు అయినా, ఆంధ్ర సీఎం అయినా తెలంగాణ సీఎం అయినా ఏంటికి పెంచాలి 1000 రూపాయలు? అట్లా ఏంటికి వాళ్ళ పర్మిషన్? ఒక్కొక్క సినిమాకి 1000 కోట్లు ఖర్చా? ఉండే డబ్బులన్నీ దేశంలో సినిమా వాళ్ళే దోసుకుంటున్నారు. ఇది ఎక్కడుందండి? ఇది 1000 కోట్ల సినిమా ఖర్చు ఏందండి? ఒక్కొక్క సినిమా యాక్టర్కి సినిమా తీసినందుకు 100 కోట్ల 50 కోట్ల దేనికి ఇవ్వాలి ఇంత డబ్బు? ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాలో ఉండే డబ్బు అంతా సినిమా యాక్టర్లు కోపెట్టుకుంటుంటే ఇవన్నీ కూడా సినిమా వాళ్ళతో కూడా పొరపాటు ఉంది. ఇంత డబ్బు ఏంటికి ఇవ్వాలి వాళ్ళకి? టిక్కెట్లు 1000 రూపాయలు ఏంటికి పెంచాలండి ఈ 2 రాష్ట్రాల్లో? మరి తమిళనాడు పెంచారా? మరి వీళ్ళకే వచ్చిందా? అక్కడ సీఎం ఇక్కడ సీఎం 1000 రూపాయలు టికెట్ పెంచేది ఏంది? వీళ్ళంతా రాజకీయ కోసం చేస్తారు కదా. సినిమా యాక్టర్ల వాళ్ళు ఏముంది? వాళ్ళు ఏమన్నా ఎవరికన్నా అంత సపోర్ట్ చేస్తున్నారా? అంత ఏమన్నా చేస్తున్నారా? ఎవరికన్నా ఒక పేదవాడికి చేస్తారా? ఒక డ్రైనేజీ, ఒక కాలువ ఏం చేస్తున్నారు? డబ్బులన్నీ దోసుకొని ల్యాండ్ కొనుక్కొని అది పెట్టుకుంటున్నారండి. ఒక్కొక్క సినిమాకి 1000 కోట్లు ఖర్చు అయిందండి. ఇది మరీ దారుణమైంది సినిమా వాళ్ళది మాత్రం ఇది. థ్యాంక్ యూ సార్. నా పేరు సీతారాం అండి, కాంసాని, అది ఆంధ్ర కృష్ణా జిల్లా. చెప్పండి. ఈ అల్లు అర్జున్ని పట్టుకొని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అన్నటువంటి మాటలు, నువ్వు ఆంధ్ర వాడివి తెలంగాణకి నువ్వు బతకడానికి వచ్చావు, ఖబర్దార్ అల్లు అర్జున్ అని చెప్పేసి అనడం జరిగింది. దాని మీద మీ కామెంట్ ఏంటి? అది సెటిలర్గా ఒక కుటుంబంగా బతికిన వాళ్ళం అండి. ఇప్పుడంటే విడిపోయి ఇలా ఉన్నాం. ఒక కుటుంబంలో ఉన్నాడు, ఒకడు పక్క నుంచి వెళ్తాడు, వాడు బతుకుతాడు, ఎక్కడికి వస్తాడు, ఒకవేళ సొంత ఊడికే ఉండి బతుకుతాడు. వాడు బతికినోడిని నువ్వు అలా వచ్చావు ఇలా వచ్చావు అని ఒక కుటుంబంలో పలికినోడిని నువ్వు అలా వేరు చేసి మాట్లాడటం నువ్వెంతవరకు సమంజసం? అది నీ పిల్లలు బయటికి వెళ్ళి బతుకుతారు ఎక్కడైనా సరే. నీ పిల్లలు కానీ నీకు సంబంధించిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా నేను హరాస్మెంట్ చేస్తే ఎవరినన్నా బతకగలుగుతారు బయటికి వెళ్ళి. నువ్వు మాట్లాడడం ఎంతవరకు? అది మాత్రం దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం అంటే ఇది రాజకీయం చేయడం వల్ల ఉపయోగం లేదు. అది నష్టం జరిగింది అవతల. అతను స్పందించాడు, లేటుగా స్పందించాడు, ఓకే. దానికి మన ముఖ్యమంత్రి గారు సరైన సమాధానం చెప్పారు. సమాధానం చెప్పి పాజిటివ్గా తీసుకొచ్చిన పాయింట్ని నువ్వు నెగిటివ్గా తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్? నీకు ఆయన ప్రతిష్టను పాలు చేయడానికి నువ్వు మాట్లాడేది, మన రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టను పాలు చేయడానికే నువ్వు మాట్లాడేది? ఎంతవరకు ఉండాలో నీ లిమిట్లో నువ్వు మాట్లాడటం మంచిది అని నా అభిప్రాయం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు అభిలాష్ అండి. ఓకే, రైట్. ఏం చేస్తుంటారు? నేను లోకల్ లీడర్ అండి ఇక్కడ. ఓకే, లోకల్, రైట్. అయితే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ఆంధ్ర తెలంగాణ నువ్వు బతకడానికి వచ్చినావు బిడ్డ అల్లు అర్జున్ అని ఆంధ్ర తెలంగాణ అనే వర్డ్ని యూజ్ చేయడం జరిగింది. అసలు ఏ విధంగా చూస్తారు దాన్ని? యాక్చువల్గా అంటే ఇప్పుడున్న పొలిటికల్లో ఈ తెలంగాణ ఆంధ్ర అనే కులమత భేదాలు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. బేసిక్గా ఈ జరిగే సినీ ఇండస్ట్రీలో ఈ ఆయన పాప చనిపోయిన ఇష్యూ వల్ల వాళ్ళు చూసుకుంటారు. కానీ ఏదున్నా మనం దాని గురించి ఏదైనా మాట్లాడితే సబ్జెక్టు బాగుంటుంది. కానీ ఈ ఆంధ్ర తెలంగాణ ఇవన్నీ ఇట్లాంటి టాపిక్లు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అంత లేనిపోని కుట్రలు చేస్తూ ఉన్న వాళ్ళందరినీ చెడగొట్టి మళ్ళీ ఇదే ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు చుచ్చులు పెట్టేలాగా ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ మన భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారు. సో ఇట్లాంటివి కరెక్ట్ కాదని మేము ఇక్కడ లోకల్గా కూడా ఖండిస్తున్నాం దాన్ని. రైట్. అభిలాష్ గారు, రేవంత్ రెడ్డి గవర్నెన్స్ గురించి అసలు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనేది జనాలు గుడ్డిగా నమ్మి ప్రభుత్వం తీసుకొచ్చినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊర్లలో మరి జనాలకంతా మోసం చేసి అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి చేసారు. జనాలు గుడ్డిగా నమ్మేసి ఓట్లేసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది. సిటీలో అంటారా, సిటీలో అభివృద్ధి అనేది ఏం లేదు. ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు చేశారు ముందు, ప్రభుత్వం ఉంది కాబట్టి. ఇప్పుడున్న పాలనలో మాటలు తప్ప మిగతా విషయాలు అనేటివి ఏమీ అనిపించట్లేదు జనాలకు కూడా. జనాలు కూడా మళ్ళీ సంవత్సరం మొన్ననే పూర్తయింది. జనాలు కూడా ఏంటంటే మార్పు కావాలనే చూస్తున్నారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి రేపు వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో బుద్ధి చెప్తారని మేము అనుకుంటున్నాం. రైట్. అయితే ఈ 6 గ్యారెంటీల విషయానికి వస్తే ఏం చెప్తారు? అలాగే 421 హామీల గురించి ఏం చెప్తారు? 6 గ్యారెంటీల విషయంలో వస్తే మహిళలకు బస్సు ఉచితం అన్నారు. ముందు గతంగా చూసుకుంటే ఒక బస్సులో 60-70 మంది కానీ ఎక్కువ లేకుండే. ఇప్పుడు చూసే వరకు 100-200 మంది మహిళలు ఎక్కేస్తున్నారు. అదే ఆర్టీసీ పరంగా చూసుకుంటే కూడా జనాల కోసం ఆపకపోతే కూడా ఆర్టీసీ వాళ్ళ మీద మెమోలు ఇవ్వడం, కంప్లైంట్లు ఇవ్వడం చేస్తున్నారు. దీనికి ఈ గవర్నమెంట్కి భయపడి కూడా ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఈ చేసిన దానిలకు దూరంగా అయ్యి ఆర్టీసీ వాళ్ళు కూడా భయపడి ఉద్యోగాలు వదిలేసుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి దీనిలో గురించి అంటారా, ఉచిత కరెంట్ అంటే చెప్పేది 200 యూనిట్లు అన్నారు కానీ దానికి అసలు జనాలకు అసలు అర్థం కూడా అవ్వట్లేదు. అసలు అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఆ 200 యూనిట్లు అనేది, ఆ సిస్టమ్ అనేది అర్థం కావట్లేదు. ఆ కరెంటు వాళ్ళు వస్తున్నారు, పోతున్నారు, కట్టకపోతేనేమో కట్ చేస్తున్నారు. అసలు జనాలకి ఏది కూడా పబ్లిక్ నోటీస్ అనేది కరెక్ట్గా లేదు. రైట్. అయితే ఈ అంటే మన సీఎం రేవంత్ రెడ్డి ఇంకొక 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారని మీరు అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి అనేది గెలిపించుకున్నాక కంటిన్యూ చేస్తారు. కాకపోతే జనాలు ఈ 4 సంవత్సరాలు ఎప్పుడు గడుస్తాయి అనే మూమెంట్లో ఉన్నారండి జనాలు కూడా. మీరు కూడా అలాగే ఉన్నట్టున్నారు. మేము ఎందుకంటే మేము బీజేపీ పార్టీ మాది. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా మాదే కంపల్సరీ. జనాలు కూడా ఇద్దరికి ఛాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ టైం మా బీజేపీ వాళ్ళు కూడా కంపల్సరీ జనాలు ఒకసారి ఛాన్స్ ఇస్తారు. ఆ ఛాన్స్ని ఇట్లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం లాగా కాకుండా మళ్ళీ మేము వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలకు కూడా మేము, ఎందుకంటే ఈ 2 ప్రభుత్వాలు చేసిన మిస్టేక్స్ అన్నీ మాకు తెలుసు కాబట్టి ఇట్లాంటివి మళ్ళీ జనాల్లో ఇట్లాంటి మైనస్లు కాకుండా ఏదన్నా మా పెద్దలు కానీ, పెద్ద పార్టీ నాయకులు కానీ అందరు కానీ ఇదో దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ఎట్లా నడిపించాలనే విధంగా ఆలోచన చేసి ముందు నడిపించి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా మా బీజేపీ ప్రభుత్వమే. రేవంత్ రెడ్డి త్వరలో బీజేపీ పార్టీలోకి వస్తా అంటున్నారు, మరి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలోకి వచ్చినా కూడా మా బీజేపీ పార్టీ వాళ్ళు ఏదో డబ్బులకో లేకపోతే సంచులకో తీసుకొని మా పార్టీ వాళ్ళు డబ్బుకి మేము పార్టీలోకి చేర్చుకునే వాళ్ళం కాదు. మా పార్టీ ఏంటంటే కింది స్థాయి నుంచి కార్యకర్త నుంచి పైకి వచ్చి కష్టపడ్డ వాళ్ళకే మా పార్టీ ఏదన్నా కూడా గుర్తింపిస్తుంది. ఇట్లా సంచులకో డబ్బులకో తీసుకున్న వాళ్ళకి మా పార్టీ ఎవరికి కూడా అట్లాంటి ఛాన్స్ ఇవ్వదండి. ఏం పేరు నీ పేరు? తనోజ్ కుమార్, ఏ కాలేజ్? కేశవ మెమోరియల్. ఓకే. దాదాపు 1 year అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఎట్లా అనిపిస్తుంది నీకు అసలు? అంటే మన ఇప్పటి వరకు నీకు అంటే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇదంతా, బట్ చూస్తున్నావా, ఎలా అనిపిస్తుంది? నాకైతే ఏం నచ్చుతలేదు. బీజేపీ అయితే బెస్ట్. ఓకే. అంటే ఎందుకు నచ్చుతలేదు? ఎందుకు నచ్చుతలేదు అంటే ఏం అవుతలేవు కదా. రేవంత్ రెడ్డి వచ్చి ఏమి ఇస్తలే అంటే ఏం జరుగుతలేదు కాబట్టి, అంటే అన్ని ఇట్లా ఏమంటారు ఫేక్గా ఇట్లా అవుతుంది కాబట్టి నచ్చుతలేదు నాకు. ఓకే. అంటే ఆయన అసలు సీఎం కింద యాక్సెప్ట్ చేయబుద్ది అవుతుందా లేదు అసలు? అవుతలేదు. ఎందుకని? ఎందుకని అంటే ఆయనకి హక్కులేదు. హక్కులేదా? ఆ. ఓకే. సీఎంగా అంటే ఎవరిని చూసావు ఇంతకు ముందు నువ్వు? ఇంతకుముందా కేసీఆర్. ఓకే. వాళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే ఎవరు బెస్ట్? హూ ఇస్ ద బెస్ట్ సీఎం? కేసీఆర్. నమస్తే రఘురామ్ గారు. నమస్తే మేడం. ఓకే. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. అయితే గడిచిన 10 ఏళ్లలో ఎప్పుడు కూడా ఆంధ్ర తెలంగాణ అనే వర్డ్ రాలేదు. అల్లు అర్జున్ అంటే విషయం జరిగినప్పటి నుంచి కూడా దాని తెర మీదకి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అనే వర్డ్ని తీసుకొస్తున్నారు. అంటే ఓ పక్క నుంచి చూస్తుంటేనేమో ఎలా మాట్లాడుతున్నారు అంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణలోనే బతకడానికి వచ్చారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనే దానికి తీసుకొచ్చారంటే ఈ విధమైన మాటలు ఏ విధంగా చూడొచ్చు మనం? అది తప్పుగా భావించి అతను మాట్లాడాడు మేడం, అది కరెక్ట్ కాదు.
ఇన్ని ఏళ్ళ నుంచి మన తెలంగాణలో ఉన్న ఆంధ్రాలు కానీ తెలంగాణ కానీ రాయలసీమ కానీ కోస్తాంధ్ర నుంచి లాస్ట్కి మన చివరిలో ఉన్న వైజాగ్ అక్కడ శ్రీకాకుళం నుండి వచ్చిన చాలామంది ఉన్నారు. ఇంతవరకు అన్నదమ్ములు అనే భేదం లేకుండానే జీవనం సాగిస్తున్నాం ఇక్కడ. కానీ ఈయన వచ్చి ఏదో అల్లు అర్జున్ అది చేసిన తప్ప కరెక్టా, తర్వాత వాళ్ళు ఇష్యూ చూసుకుంటారు, ఏదైనా ఉండనియండి. అది ఆ ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడండి. కానీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బతకడానికి వచ్చారు, అదే ఆయన ఎమ్మెల్యే గారు ఎవరైతే అన్నారో అది ఖండిస్తూ ఉన్నాం మేము. ఈ నెల నుంచి ఇంతవరకు 10 years అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు, ఈ కాలనీలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం 70% ఆంధ్రాని, నేను కాదంటలేము. కానీ దీని గురించి చాలా వరకు అతను వ్యతిరేకించడం మనం చేయాల్సింది. ఆయన వెంబడే క్షమాపణ చెప్పాలని ఈ మీడియా తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. రైట్. అయితే కాంగ్రెస్ పాలన విషయానికి వస్తే ఏం చెప్తారంటే ఎలా ఉంది? దాదాపు 1 year వస్తుంది కాంగ్రెస్ పాలన వచ్చి. 1 year అయినా మేడం, అది ఏం లేదు మేడం, శుద్ధ. ఎందుకు అంటారా, మన ఏమన్నాడు 6 పాలనల గురించి అడ్డుకుంటున్నాం అంటున్నారు. నీకు తెలియదా ఎన్ని కోట్ల అప్పు ఉందనే విషయం? కేసీఆర్ అప్పు చేసిన విషయం నీకు తెలుసు కదా. తెలిసినప్పుడు ఇన్ని అప్పులు, పదవులు ఇస్తాను, హామీలు ఇస్తాను, 6 పథకాల్లో ఒకటి ఏది కరెంట్ ఒకటి ఇచ్చిండు, ఒకటి గ్యాస్ ఇచ్చిండు, ఒకటి ఫ్రీ బస్ ఇచ్చిండు. మిగతా వాటి గురించి మాట్లాడితే మన అసెంబ్లీలో ఏమన్నాడు, లేదు అడ్డుకుంటున్నారు, అప్పులు ఉన్నాయి. ఇక అప్పులు ఉన్నాయని తెలిసాక నువ్వు ఇవ్వడము గ్యారంటీ? అది అసలు ఫ్రీ బస్సు ఇవ్వడము తప్పని నేను అనట్లేను. కాకపోతే అందరికీ కాదు, రోజు వెళ్ళే కూలీలకు ఉంటారు, వాళ్ళకి ఐడి కార్డ్స్ చూసుకొని రోజు వెళ్ళే కూలీలకు ఇవ్వండి, ఒప్పుకుంటాం. దీని మూలంగా ఫ్రీ బస్సు ఇవ్వడం వల్ల ఎక్కడో అమ్మాయి ఉంటే అమ్మాయికి అన్నం తినిపించడానికి బస్సు ఎక్కి పోతుంది ఆమె. ఇక దీని గురించి ఆలోచించవలసిన విషయం ఒకటి. ఇక ఫ్రీ కరెంట్ అంటారా, అది ఓకే, అందరికీ చెందుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఫ్రీ బస్సు పెట్టడం వల్ల కూడా బస్సులు చాలా తగ్గిపోయినాయి. ఈ కాంగ్రెస్ పాలన ఎంత దరిద్ర పాలన ఇంకోటి లేదు మేడం. లా అండ్ ఆర్డర్ అంటే లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే ఏం చెప్తారు? అంటే ఎలా ఉంది లా అండ్ ఆర్డర్? ఏముంది మేడం, ఓన్లీ ఇప్పుడు ఏమంటారు, మత్తు పదార్థాల గురించి ఒకటి వస్తుంది మేడం. మత్తు పదార్థాలు ఆటోమేటిక్గా అది ఎప్పటి నుండో ఉన్న విషయమే. కాకపోతే ఇప్పుడు వాళ్ళకు ముడుపులు ముట్టాలి కాబట్టి వాళ్ళని బయట పెడుస్తున్నారు. ఇంకోటి ఏంది, రెస్టారెంట్ల గురించి పడుతున్నారు. ఈ లా అండ్ ఆర్డర్ అంటే మెయిన్ అదేగా మేము. ఇక తర్వాత తాగిన 1 గంట దాకా లైన్లో పెట్టున్నారు, మళ్ళీ పోలీసులతోటి మాట్లాడిపిస్తున్నారు. అది ఏందో వాళ్ళు చూసుకోవాలిగా మేడం. కానీ ఇదైతే కరెక్ట్ కాదు మేడం. వాళ్ళ కాంగ్రెస్ పాలన అయితే కరెక్ట్ కాదు. ఒప్పుకున్న పథకాలు ఏదో అమలు చేయాలి. 1 year లోపల కాదు, 100 days 300 days చెప్పిండు, ఇంతవరకు ఏమీ రాలేదు మేడం. ఆ లా అండ్ ఆర్డర్ అనేది మనం దాని గురించి అంత చెప్పడం అయితే కాదు. రేవంత్ రెడ్డి వైఖరి విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే ఆయన మాట విధానం చూస్తుంటే ఓ పక్క నుంచి ఇంతకు ముందు అంటే ఈ మధ్య కాలంలో కొంచెం మార్చుకుంటూ వచ్చారు. ఆ బూతులు మాట్లాడే విషయం కానీ లేకపోతే ఈ విధమైన అంశాలన్నీ అసలు ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడైతే ఇంతకుముందు బూతులు మాట్లాడాడు. నేను కరెక్ట్గా అయితే ఈ మధ్య అయితే వినలేదు మేడం ఆయన ద్వారా అయితే. అంటే యాక్చువల్గా నేను న్యూస్ అయితే చాలా చూడట్లేను. కానీ ఇంతవరకు అప్పుడు మాట్లాడినాకి ఇప్పుడు మాట్లాడిన కొంచెం తేడా వచ్చింది. ఈ మిగతా వాళ్ళే రెచ్చిపోతున్నారు మేడం. దానం నాగేంద్ర కానీ అసెంబ్లీలో పట్టుకొని, అరే రారా నువ్వు బయటికి రారా, నీ సంగతి ఏందో తీస్తా, నీ తోలు తీస్తా, అదేంది అసలు అసెంబ్లీలో మాట్లాడే పదాలేగా మేడం అవి? అది కాదు. కాబట్టి ఈయనను చూసి నేర్చుకున్న వాళ్ళే. దానం నాగేంద్ర ఎంలో ఉన్నాడు ఒకప్పుడు, బీఆర్ఎస్ నుంచే కదా వచ్చింది, ఎందుకు పోయింది వాళ్ళకి? అది కాకపోతే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉండి వాళ్ళ నడవడిలో బాగుంటే ప్రజలు కూడా, చూసేవాళ్ళు కూడా అరే పాలన మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా కానీ మాటలు బట్టి ముందుకు సాగుతారు మేడం. ఏదైనా అంటే రేవంత్ రెడ్డి ఇంకొక 4 సంవత్సరాలుగా సీఎంగా ఉంటారని మీరు అనుకుంటున్నారా? లేదు మేడం, లేదు. ఎందుకంటే కొన్ని పొలిటికల్ లీడర్స్ ఉన్నారు మేడం. దాన్ని బట్టి నాకు తెలిసిన అవగాహన ప్రకారం అయితే 4 ఏళ్ళు ఉండడు మేడం మ్యాక్సిమం ఉంటే. ఇప్పుడు ఈ హైడ్రా మూలంగా రియల్ ఎస్టేట్ మొత్తం బస్సు పట్టిపోయింది మేడం. ఏడన్నా ప్లేస్ కొందామన్నా ప్లేస్ కొనిక కూడా ఏమీ అంత అవగాహన లేదు మేడం. అది దాని మూలంగా ఒకటి ఏం మేడం, అది ఏమో నీళ్ళు పట్టుకొస్తున్నాడు, ఏం పట్టుకొస్తున్నాడు మేడం? మూసిగాడు ఎన్ని ఏళ్ళ నుంచో ఉన్నారు వాళ్ళు. ఒక హైలైట్ చేసింది ఏంది, ఆ సినిమా ఇండస్ట్రీ మీద పడ్డాడు. ఫస్ట్ అక్కినేని నగర్, తర్వాత పొరపాటు జరిగిన అల్లు అర్జున్ మీద పడ్డాడు. దాని మించి వాడు ఏం చేయలేదు మేడం. అంటే ఓవరాల్గా రేవంత్ రెడ్డి గవర్నెన్స్కి మీరు ఎన్ని మార్క్స్ వేస్తారు? మేము వేస్తాం మేడం. అంతే. ఏం పేరు నీ పేరు? నిఖిల్. ఏం చేస్తా? బీటెక్ ఫైనల్. ఏ కాలేజ్? మల్లారెడ్డి యూనివర్సిటీ. ఎంఎల్ఆర్ కాలేజ్. ఓకే రైట్. అయితే మన సీఎం ఎవరు? మన సీఎం ఎవరు?
రేవంత్ రెడ్డి. ఎందుకు నీకు తెలీదా? నేనేం పట్టించుకోండి ఇట్లా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటిక్స్ ఏం పట్టించుకోండి. అవునా? ఓకే. రైట్. అయితే 1 ఇయర్ అవుతుంది కదా కాంగ్రెస్ గవర్నెన్స్. అంటే నువ్వు నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నీకు ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఏంటో, లేకపోతే అసలు పొలిటీషియన్స్ అంటే ఎవరు, మన సీఎం ఎవరు అనేది ఇప్పుడిప్పుడు కొంచెం నీకు అవగాహన వస్తూ ఉంటుంది. రైట్. అయితే అబౌట్ గవర్నర్స్ గురించి నువ్వు ఏం చెప్తావు? అంటే ఎలా ఉంది పాలన, రేవంత్ రెడ్డి పాలన గురించి అసలు ఏం చెప్తావు? ఎందుకంటే ఫ్రీ, నువ్వు బేసిక్గా కాలేజ్కి వెళ్ళాలంటే బస్సులో వెళ్ళాలి, రైట్? వెళ్ళాల్సింది కాలేజ్ బస్కి ఆర్టీసీలో వెళ్తా. నార్మల్ అయితే ఇక మొత్తం ఆర్టీసీ అంటే మీకు తెలిసింది ఉంటుంది, మొత్తం అమ్మాయిలు ఉంటారు. నాకు ఫుట్బాలింగ్ కూడా ప్లేస్ దొరకదు నార్మల్గా అయితే. ఏదో ఊగులాడుకో వెళ్తాం కాలేజ్కి అంతే. ఈ ఆర్టీసీ బస్ అంటే ఫ్రీ అంటే చాలా ఇబ్బంది ఉంది మాకు అంతే. వన్ వర్డ్ ఆన్సర్ చెప్పాలంటే అంతే. అవునా? రైట్. అల్లు అర్జున్ విషయానికి సంబంధించి పవన్ కళ్యాణ్ హస్తం ఉంది అంటున్నారు, ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ వస్తాం లేదండి దీనిలో. మొత్తం రేవంత్ రెడ్డి కావాలని చేపించేస్తున్నా అని నేను అనుకుంటున్నా. ఓకే. అల్లు అర్జున్ విషయానికి సంబంధించి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, పనులు అయితే ఏవైతే ఉన్నాయో ఏం చెప్తావు వాటి గురించి? అంటే కావాల్సుకుని చేస్తున్నాడా లేకపోతే ఏంటి? అంతా పొలిటికల్ డ్రామా అండి ఇదంతా. కావాలని టార్గెట్ చేసినట్టుంది అల్లు అర్జున్ని. అంటే మొన్న ఒక సంఘటనలో అల్లు అర్జున్ సీఎం పేరు మర్చిపోయినాడని అట్లా అనుకుంటున్నా నేను కూడా. అట్లా మర్చిపోవచ్చా మరి సీఎం పేరు? అంటే మర్చిపోవచ్చా అంటే ఆయన చాలా పనులు ఉంటాయి ఆయనకి, అన్ని షూటింగ్ చేసుకుంటాడు, అది చేసుకో, ఈ పాలిటిక్స్ అన్ని పట్టించుకోరు కదా వాళ్ళు. అందుకని నేను అనుకుంటాను. నీకు తెలుసా మన సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి నాకు తెలుసు. ఓకే. రైట్. అయితే సీఎం గురించి ఏం చెప్తావు ఒక్క మాటలో? సీఎం గురించి నాకు ఇష్టం లేదు. రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ అంటేనే ఇష్టం లేదు, బీజేపీ అంటేనే ఇష్టము. బీజేపీ విషయం పక్కన పెట్టు, కాంగ్రెస్ అంటే ఇష్టం లేదన్నావు. రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేదా, కాంగ్రెస్ అంటే ఇష్టం లేదా? అసలు రేవంత్ రెడ్డి పనులే నచ్చట్లేదా? రేవంత్ రెడ్డి పనులే ఏం నచ్చట్లే, అసలు ఏం చేయించలే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 50 డేస్లో ఒక రోడ్స్ అన్ని కంప్లీట్ చేసేసాడు. జస్ట్ వచ్చిన 15 డేస్లో. ఈడొచ్చి 1 ఇయర్ అయింది, ఇప్పుడు దాకా రోడ్డు లేదు, ఏం లేదు. అసలు లైట్ వస్తలే మా దానికి. జిహెచ్ఎంసీలో కంప్లైంట్ ఇస్తే ఏం వస్తలేదు. ఆడుకుంటే గ్రౌండ్లు అన్నీ కబ్జాలు చేస్తారు, బిల్డింగ్లు కట్టేస్తారు, అన్నీ చేసేస్తారు. ఏం నచ్చుతలేండి. ఓకే. పవన్ కళ్యాణ్కి రేవంత్ రెడ్డికి ఉన్న తేడా ఏంటి? పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడతాడు, చెప్పిన పని చేస్తాడు. మొన్న కూడా 2018లో ఇచ్చిన మాటకి జస్ట్ సీఎం అవ్వగానే, డిప్యూటీ సీఎం అవ్వగానే వెళ్ళి రోడ్లు వేయించాడు ఆడ బార్డర్ కాడ. మరి రేవంత్ రెడ్డి సంగతి ఏంటి? అంటే వాళ్ళిద్దరికి తేడా ఏంటి? రేవంత్ రెడ్డి ఏంటంటే ఉన్న బిల్డింగ్లే కూలగొట్టేస్తారు, హైడ్రా అని చెప్పి అదని చెప్పి. పాపం వాళ్ళు ఏమో రోడ్ల మీద పడిపోతారు, ఈఎంఐలు అట్లా కట్టుకోవాలి అందరూ అట్లా. సాయి ఏం చేస్తుంటావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. రైట్. మన సీఎం ఎవరు? మన సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి. అంటే అంతసేపు ఇట్లా చూసుకున్నావు ఎందుకు? అంతే, అంత కనిపించాడు. కనిపించడా? ఓకే. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తాను? డొల్లా. ఎందుకని? ఏం లేదు, ఆ? ఏం లేదు. ఏం లేదంటే ఏం కావాలరా? అసలు ఏం చేయట్లేదు రేవంత్ రెడ్డి. ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. అవునా? ఓకే. అంటే నీకు సీఎంగా అంటే ఎవరు కనిపించిండ్రు ఇంతకు ముందు? కేసీఆర్. కేసీఆర్. ఎందుకని? చూపించాడు, ఈయన చూపించలేదు. ఏం చూపించాడు? చేసిన పనులు, డెవలపింగ్. డెవలప్మెంట్ చూపించాడు. ఓకే ఓకే ఓకే. కేటీఆర్ అన్ని కట్టిపించాడు, అన్ని చేస్తాడు. ఈయన ఏం చేయలే, ఉన్నదే ఇంకా చెడదొప్పుతుంది. బ్రో నీ పేరేంటి? హితేష్. హితేష్. నైస్ నేమ్. ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. ఓకే. రైట్. అయితే 1 ఇయర్ అవుతుంది కాంగ్రెస్ గవర్నెన్స్ తెలంగాణలోకి వచ్చి. సో ఎలా ఉంది పాలన? అసలు బాగాలేదు, ఎందుకని? నచ్చలేదు అసలు. ఎందుకు? ఏం చేసిండని నచ్చడానికి? ఏం చెయ్యాలని నచ్చకపోవడానికి? అసలు ఏమైనా చేస్తున్నా? ఏం చెయ్యలేదు. చేసింది ఏంటి మీరు చెప్పండి, దాన్ని చేయలేదని నేను చెప్తా. 6 గ్యారెంటీల విషయానికి వస్తే ఇచ్చాడా ఫ్రీ అది? బస్ ఇచ్చాడు, ఆ. 200 యూనిట్లు కరెంట్ ఇచ్చాడు. ఏం చేసుకోవడానికి ఇచ్చింది ఫ్రీ బస్సు? నెట్లు పట్టుకొని గుంజుకొని కొట్టుకోనికేనా? అమ్మాయిలు అబ్బాయిలకు కూడా ఇచ్చేవాడిని మనదేదో. ఆ. ఆ. ఓకే. అంటే ఆడవాళ్ళకి ఎప్పుడు పెద్ద పీట వేస్తుంది కదా గవర్నమెంట్. నెత్తి మీద పెద్ద బండ కూడా వేసిండు అట్లనే. ఓకే. నువ్వు చూసినావు అంటే చుట్లు పట్టుకుని ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వస్తున్నాయి కదా. ఓకే. మరి 200 యూనిట్ల కరెంట్ గురించి వస్తే ఏం చెప్తావు? అంటే ఎవరికొని వచ్చిందేమో అడగండి ఇక్కడ. అయ్యో వస్తుందని చెప్తున్నారు నాకు. ఎవరికి రాలేదు. మరి సిలిండర్ విషయానికి వస్తే ఏం చెప్తావు? సిలిండర్ రెగ్యులర్ అదే పేమెంట్. ఓకే. రైట్. అయితే సీఎం రేవంత్ రెడ్డి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? పెద్ద వరస్ట్ గాడు. ఎందుకని? అంతే, ఆయన వల్ల యూజ్ ఏం లేదు కదా. ఓకే. అంటే వచ్చే ఎన్నికలు వస్తే జిహెచ్ఎంసీ కానీ లేకపోతే మళ్ళీ ఎన్నికలు పెడితే ఎవరు గెలుస్తారు? బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకని బీఆర్ఎస్? వై బీఆర్ఎస్? ఇంత డెవలప్మెంట్ పెట్టుకొని మళ్ళీ వై బీఆర్ఎస్ అంటారు కదా.
అసలు డెవలప్మెంటే లేదు అని అంటున్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత హైడ్రా అని, మూసీ అని, లేకపోతే మిగతా అని ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్తున్నారు. వాట్ యు సే అబౌట్ దట్ వర్డ్స్? ఎవరు చెప్తున్నారు చేస్తున్నారని? గవర్నమెంట్ చెప్తుంది. వాళ్ళు చెప్తూనే ఉంటారు, మేము చూస్తూనే ఉంటాం. అవునా? 6th క్లాస్. 6th క్లాసా? ఓకే. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? ఏం బాలే ఆ? బాలే ఎందుకని? నాకు నచ్చట్లే. నీకు నచ్చట్లేదు. ఏం తెలుసని రా నీకు నచ్చకపోవడానికి? ఏం తెలియదు. ఏం తెలీదు. ఓకే. అంటే మంచిగా ఉందానా లేదనా పాలన? లేదు. లేదు. ఏమైనా చెప్తున్నారా నీకు మీ ఇంట్లో వాళ్ళు రేవంత్ రెడ్డి అట్లా ఇస్తున్నాడు ఇట్లా ఇస్తున్నాడు అని? చెప్పట్లే. కానీ నీకు తెలుస్తుంది బయట మాత్రం. ఓకే. ఒకవేళ సీఎం అయితే మళ్ళీ ఎవరు కావాలనుకుంటున్నావు? కేసీఆర్.